అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను వచ్చేసాను సికింద్రాబాద్ లో ఉన్న అతి పురాతనమైన దేవాలయానికి. శ్రీ గురు చరణ సరోజరజా నిజ మనము కుర సుధారి. 400 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయంలో హనుమంతుడు అలాగే వినాయకుడు స్వయంభూగా వెలిశారండి. మరణౌ రఘువర విమల యశా జోదాయక ఫలచారి. ఈ దేవాలయాన్ని చూడడానికి భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. వారు ఇంకెందుకు ఆలస్యం, ఆలయంలోకి వెళ్దాము. ఇక్కడ ప్రత్యేకత గురించి, దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమారా. అడుగడుగున ఆధ్యాత్మిక భావన, చుట్టూరా ప్రకృతి అందాల మధ్య కొలువైన ఈ హనుమంతుణ్ణి చూడటానికి ఎంతో మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలిస్తూ ఉంటారు. బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికారా. ఈ మెట్లు ఎక్కుతుంటేనే నిజంగా ఈ పరిసర ప్రాంతాలన్నీ చూస్తుంటే ఎంతో ఆధ్యాత్మిక భావన అనేది నాకు కనిపిస్తుంది అనమాట. ముందుగా మనం ఆలయంలోకి వెళ్ళి ఆంజనేయ స్వామిని కోరేటప్పుడు ఏం చేయాలో తెలుసా? శ్రీరామ జయ రామ జయ జయ రామ అని తలుచుకోవాలి. ఆ హనుమంతుడికి ఎంతో ఇష్టమైనటువంటి రాముడిని ముందుగా తలుచుకుంటే మనం అడిగిన కోరికని వెంటనే తీరుస్తారంట. సో నేను ఆ నామజపం చేసుకుంటూ పైకి వెళ్తాను, మీరు కూడా వచ్చేయండి. విద్యావాన గుణీ అచ్చాతుర రామ కాజ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేకో రసియా రామలకన సీతామన బసియ సూక్ష్మ రూపధరి సియైది కావా వికట రూపధరి లంక జలావా భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంవారే. కొన్ని వందల సంవత్సరాల నుంచి పహాడీ మందిర్లో స్వయంభూగా వెలసినటువంటి ఆంజనేయ స్వామి భక్తుల పూజలు అందుకుంటున్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలుస్తున్నారు. అంతేకాకుండా మరో ప్రత్యేకత ఏంటి అంటే, భక్తులు కోరిన కోరికలు నెలల రోజుల్లోనే తీరిపోతాయని ఎంతో మంది భక్తుల నమ్మకం. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని వద్దాం. ఈశ్వర భయ సభ జగజాన సహస్ర యోజన పరమాను లీలోతాహి మధుర ఫలజాను ప్రభు ముద్రికా మేలి ముఖమాహి జలధిలాంగి గయే అచరజనాహి. అలా మనం మెట్లెక్కొచ్చి లోపలికి ప్రవేశిస్తుంటేనే మనకి ఇక్కడ పెద్ద రావి చెట్టు కనిపిస్తుందండి. వందల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న ఈ రావి చెట్టుకి ఆనుకొనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కొలువై ఉంటారు. ఆయన్ని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా మనము వినాయకుడిని దర్శనం చేసుకుంటాము. ఇక్కడ వినాయకుడు కూడా స్వయంభూగా వెలిశారు. అన్ని ఆలయాలకి ఈ ఆలయంలో ఉన్న వినాయకుడికి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ ఆలయంలో వినాయకుడి తొండము కుడివైపుకు తిరిగి ఉంటుంది, మిగతా ఆలయాల్లో ఎడం వైపుకు తిరిగి ఉంటుంది. ఆయనని గనక దర్శనం చేసుకుంటే మనం కోరిన కోరికలు వెంటనే తీరిపోతాయంట. ఆయన్ని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇక్కడ హనుమంతుడిని చూడొచ్చు. హనుమంతుడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఒక కన్నుతో దక్షిణం వైపుకు తిరుగున్న హనుమంతుడిని మనం చూడొచ్చు. అంతేకాకుండా హనుమంతుడు వాహనమైనటువంటి ఒంటెని కూడా చూడొచ్చు. పదండి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి పెద్ద గంట కూడా కనిపిస్తుంది బయట. ఏ గుడికి వెళ్ళినా మొట్టమొదటిగా మనం దర్శనం చేసుకునేది ఎవరిని అంటే వినాయకుడిని అనే చెప్పాలి, అంతే కదా? వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఎవరి దగ్గరికైనా వెళ్తాము, దర్శనం చేసుకుంటాం. ఇక్కడ ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, వినాయకుడి యొక్క తొండము కుడివైపుకి తిరిగి ఉండటము, అది కూడా స్వయంభూగా వినాయకుడు వెలియటం అనేది ఈ గుడి యొక్క ప్రత్యేకత.
పహాడి మందిరంలో ఒక కన్నుతో దక్షిణం వైపుకు చూస్తున్నటువంటి హనుమంతుడి యొక్క ముగ్ధ మనోహర రూపము చూసినంతనే భక్తులు ఆనంద పారవస్యంలో మునిగి తేలతారు అనటంలో అతిశయోక్తే లేదు. అంతేకాకుండా ఇక్కడ హనుమంతుడు ఎంతో శక్తివంతంగా ఉంటారు. ఇక్కడ ఏదైనా ఒక కోరిక కోరుకుంటే నెలల రోజుల్లోనే తీరుతుంది అని భక్తుల అపార నమ్మకము. నందన తేజ ప్రతాప మహాజగవంద విద్యావాన గుణీయ చాతుర రామ కాజ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేకో రసియా రామలకన సీతామన బసియ సూక్ష్మ రూప ధరిసి ఐది కావా వికట రూప ధరి లంక జలావా. శ్రీ పహాడి హనుమాన్ దేవాలయం. పహాడ్ అనగా గుట్ట. గుట్టపై స్వయంభుగా వెలిసి ఉన్న శ్రీ పహాడి ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం దాదాపు 200 సంవత్సరాలుగా వెలుగొందుతూ ఆంజనేయ స్వామి విశిష్ట పూజలు అలంకరణలు జరిపించుకుంటున్నారు. ఇక్కడ విశిష్ట ఏంటంటే స్వామివారికి ఎదురుగా ఒంటె, ఆయన వాహనం ఒంటె. ఇంత పెద్ద వాహనం కూడా ఎక్కడ లేదు. దీని వాహనం ఒంటె అంటారు. ఇక్కడ ప్రతి మంగళవారము శనివారము స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ఆకు పూజలు, సింధూర పూజ జరుగుతూ ఉంటాయి. భక్తులు విశేషంగా వస్తుంటారు. శనివారం నాడు మన్య సూక్తంతో అభిషేకం జరుగుతుంటుంది. ఇక్కడ శ్రీరామనవమి, హనుమాన్ జయంతి చాలా విశేషంగా జరుగుతుంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ప్రతి శ్రీరామనవమికి దాదాపు 3500 మంది వరకు భోజనాలు జరిపిస్తాము. తర్వాత ప్రతి సోమవారం శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుగుతుంటాయి. బుధవారం నాడు శ్రీ వరసిద్ధి బుద్ధి వినాయక స్వామికి కూడా అభిషేకాలు జరుగుతుంటాయి. తర్వాత ఇంకో విశేషం ఏమిటంటే శ్రీ పాండురంగ స్వామి, మన దేవాలయంలో పాండురంగ స్వామి ఉన్నాడు. ఆ స్వామివారికి ముక్కోటి తొలి వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేకంగా అభిషేకాలు, అలంకరణ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే విద్య, ఉద్యోగము, కళ్యాణము, సంతానము, గృహ, వాహన, విదేశీయాన అభివృద్ధి కొరకు భక్తులు ముడుపులు కడుతుంటారు. ఆ ముడుపులు కట్టిన తర్వాత కోరిన కోరికలు తీర్చిన తర్వాత కూడా మళ్ళీ అభిషేకాలు జరిపిస్తాం. పవన తనయ సంకట హరణ మంగళమూర్తి రూప రామలఖన సీతా సహిత హృదయ బసహు సురభూ. చూసారు కదా టెంపుల్ ఎంత అందంగా ఉందో. ఆ హనుమంతుని కూడా దర్శనం చేసుకున్నాము. మరి ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి, మరిన్ని వివరాల గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చైర్మన్ మేకల లక్ష్మణ్ ప్రసాద్ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై పహాడి హనుమాన్ की జై, జై బోలో పహాడి హనుమాన్ की జై, జై బోలో పహాడి హనుమాన్ की జై. మొదటిగా మన డైల్ న్యూస్ ఛానల్ వచ్చిన వారికి స్వాగతం అండి. అలాగే మన గిరిజా కుమారి గారికి కూడా మేము టెంపుల్ తరఫు నుంచి వాళ్ళకు స్వాగతం పలుకుతున్నామండి. జై శ్రీరామ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇది 400 ఏళ్ల చరిత్ర గల ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి వివరిస్తారా? ఇది 400 ఏళ్ళ చరిత్ర అంటారు కానండి, ఇక్కడ గోపురం పైన మాత్రము 1827 అని ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇది 25, ఇంకో 2 ఇయర్స్ అయితే 200 ఇయర్స్ అవుతుంది. అంటే 200 చరిత్ర అయితే చూపిస్తుందండి. ఇక్కడ గోపురం పైన ఈ 200 చరిత్ర ఉంది అని చూపిస్తున్నది. అక్కడ డేట్ కూడా ఉందండి, మీరు అది తీసుకోవచ్చండి. ఇది 200 ఇయర్స్ టెంపుల్ అండి, ఓల్డెస్ట్ టెంపుల్. ఓకే, మరి ఈ 200 ఏళ్ల చరిత్ర గల ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి ఒకసారి. ఇది మన చెప్పాలంటే దీన్ని పహాడి హనుమాన్ టెంపుల్ అంటారండి. ఎందుకంటే పహాడి హనుమాన్ అంటారంటే ఇది కొండపైన ఉన్నది కాబట్టి ఇది స్వయంభూ వెలిసింది. ఈ హనుమంతుడు స్వయంభూ వెలిసి ప్లస్ ఇక్కడ అందరికీ భక్తులకు దర్శనాలు ఇస్తూ చాలా చక్కగా అలంకరణ చేయించుకుంటూ అయ్యగారితోటి చాలా దీని ఒక విశిష్టత చాలా ఉందండి. ఎందుకంటే చెప్పాలంటే ఇంత పురాతనమైన టెంపుల్ ఈ మన సిటీ లోపట, అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ సిటీ లోపట ఇంత పెద్ద విస్తీర్ణ గల టెంపుల్ దగ్గర 6 ఎకరాలు ఈ టెంపుల్కి ఉందండి. ఎండోమెంట్ వాల్ ఇప్పుడు ఫిజికల్లీ 6 acres ఆఫ్ ల్యాండ్ ఉందండి ఈ టెంపుల్కి. మరి ఇంత పెద్ద టెంపుల్ ఈ సిటీ నడిబొడ్డున ఉండడము చాలా విశేషమండి. ఇది మాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం అనుకొని మేము దీన్ని సద్వినియోగం చేసుకొని ఒక చరిత్రలో నిలబెట్టాలి.
ఈ టెంపుల్ ఆల్రెడీ చరిత్రలో ఉంది, కానీ ఒక మంచిగా చక్కగా తీర్చిదిద్ది అన్నీ డెవలప్ చేయాలని. ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు, ఇక్కడ ఒక స్లాబ్ కూడా వేస్తున్నాం మేము. పిల్లర్లు లేచినాయి, ఇక్కడ ఒక స్లాబ్ వేస్తున్నాం. ఇక్కడ కూడా ఒక స్లాబ్ వేసామండి. ఇప్పుడు ఈ స్లాబ్ వేయడం వల్ల ఇక్కడ హనుమాన్ భక్తులు, హనుమాన్ మాల ధరించిన వాళ్ళు ఇక్కడే ఉంటున్నారండి. ఒక 50 నుంచి 70 మంది హనుమాన్ భక్తులు ఇక్కడ ఉంటారండి. వాళ్ళు ఇవాళ పూజ ఉందని బయట పూజ చేసుకొని వెళ్ళారండి. ప్రతి ఏటా ఇక్కడ వచ్చి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఇక్కడ హనుమాన్ మాల వేసుకొని ఇక్కడే ఉంటారండి. వాళ్ళకు మేము అకామిడేషన్ ఇస్తున్నామండి. వాటర్ కానీ అది కానీ లైటింగ్ కానీ వాళ్ళకు అకామిడేషన్ ఇచ్చి మేము ఇక్కడ వాళ్ళు సెంటిమెంట్గా ఇక్కడ పహాడీ హనుమాన్ టెంపుల్లా ఉంటే మాకు మంచి జరుగుతుంది అని వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారండి. మేము ఎంత తక్కువ అవుతారంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు పెరుగుతూనే ఉన్నారండి. అంటే హనుమాన్ యొక్క ఆ మహిమ ఇక్కడ ఉన్న పహాడీ హనుమాన్ మహిమనే అదే అండి. ఇక్కడ మేడం గారు చెప్పినట్టు, మన గిరిజా కుమారి గారు చెప్పినట్టు ఇక్కడ కోరిన కోరికలు తీరుస్తారు అని పహాడీ హనుమాన్ ఒకటి ఉన్నదండి. ఇక్కడ ఏంటంటే ఏదో 10 వారాలు తిరగాలి, 11 వారాలు తిరగాలి, ఇన్ని 108 ప్రదక్షిణాలు చేయాలి, ఇవన్నీ కాకుండా అండి ఒక్కసారి వచ్చి దండం పెట్టుకుంటే చాలండి. ఇక్కడ అంత మహత్యం ఉందండి. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే ప్రతి మంగళవారం ఇక్కడ 108 ప్రదక్షిణాలు జరుగుతాయండి. 6 నుంచి 7:30 వరకు ఫనీ గారు అని హనుమాన్ చాలీసా ఆయన ప్రతి దగ్గర హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుంటాడండి. 108 సార్లు పారాయణం చేస్తుంటాడు అతను. ఇక్కడ మా దగ్గర మా గుళ్ళ, ఈ గుళ్ళ పహాడీ హనుమాన్ గుళ్ళ ప్రతి మంగళవారము 108 ప్రదక్షిణాలు చేస్తాడండి. మంత్లీ ఒకసారి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాడండి. అతనికి కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాం. మా పహాడీ హనుమాన్ టెంపుల్ ద్వారా, మా ట్రస్ట్ ద్వారా, మా ట్రస్ట్ కమిటీ ద్వారా ఆయనని కూడా మేము చాలా టెంపుల్ డెవలప్ కానీకి, అంటే ఆయన విధంగా ఆయన చేస్తున్నాడండి. అంటే టెంపుల్ డెవలప్ కానీకి డబ్బు ఒకటే ముఖ్యం కాదు. ఎవరు తోచిన విధంగా వాళ్ళు, అంటే ఒకళ్ళు భక్తి రూపంగా, ఒకళ్ళు డబ్బు రూపంగా, ఒకళ్ళు సేవ రూపంగా, అట్లా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఈ టెంపుల్కి సేవ చేస్తున్నారండి. వాళ్ళకు కూడా నేను మరొకసారి వాళ్ళకు కూడా నమస్కారం చెప్తున్నానండి. వాళ్ళు పెద్ద టీం అండి, హనుమాన్ చాలీసా టీం అండి. వాళ్ళు చాలా బాగా ఇక్కడ భజనలు అవి ఇవి చేస్తూ ఉంటారండి. జ్ఞాన గుణసాగర జయ కపీ సతియు లోక ఉజాగర రామదూత తులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి కంచన వర్ణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి ఈ ఆలయానికి? దాదాపు ఒక 16 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అంటే ఇక్కడ ఏంటంటే విశేషం ఏంటంటేనండి, కొండ పైన రావి చెట్టు నీడలో స్వయంభూగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి అనమాట. అది కూడా ఆయన దక్షిణ దిశకి చూస్తున్నారు ఒక నేత్రంతో. మీరు చూసారా దాని లోపల? సో ఇది చాలా విశేషం అనమాట. ఎక్కడా కూడా మనకు చాలా అరుదు ఇటువంటి ఆలయం మనకు దొరకడం అనేసి. కాబట్టి మేము ప్రతి మంగళవారం కూడా ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేస్తాం రామనామంతో అనమాట. సో మా వాళ్ళందరూ కూడా వస్తూ ఈ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం అనమాట. అందరికీ కూడా వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. ఏదన్నా ఒక కోరిక పెట్టుకుని ఒక 5 వారాలు కనుక మంగళవారాలు వచ్చి ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా అవుతాయి అన్నమాట. చాలామందికి వీసా రాని వాళ్ళకి యూఎస్ రావడము, వాళ్ళు వెళ్ళడము, అటువంటి చాలా వైబ్రేషన్స్, చాలా మెరాకిల్స్ అయ్యాయి అన్నమాట టెంపుల్లోను. సో అందరికీ కూడా చాలా నమ్మకము. సో ఆ విధంగా ఇక్కడ ఏంటంటే సాయం సంధ్యా వేళ ఇంకా శక్తి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఏంటంటే ఇక్కడ ఆవు నెయ్యితోటి దీపం పెట్టినా కానీ రావి చెట్టు కింద ప్రదక్షిణాలు చేసి చాలా విశేషం. ఎందువలంటే ఇక్కడ మీకు ఏంటంటే చాలా అద్భుతమైన ఆక్సిజన్ వస్తూ ఉంటుంది. బయటంతా పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ కదండి. సికింద్రాబాద్లో ఇంత సెంటర్లో ఇంత మంచి ఆలయం మాకు ఉండడం అనేది మేము నిజంగా మా జన్మజన్మ సుకృతంగా మనం భావిస్తూ ఉంటాం అనమాట. అందరికీ జై శ్రీరామ్. ఈ గుడి నుంచి దాదాపు మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము అండి. ఈ గుడిలో విశేషం ఏంటంటే ప్రతి మంగళవారం రోజు 108 ప్రదక్షిణాలు చేస్తాము, హనుమాన్ చాలీసా చదువుతాము. ఇంకేం లేదు మేడం, ప్రతి మంగళవారం ఎప్పుడు వస్తుందా అని మేము ఎదురు చూస్తూ ఉంటాం. ప్రతి ఉదయం 6 o'clock స్టార్ట్ అవుతుంది, 7:30కి అయిపోతుంది. అంతే. ఆ దేవుడికి ఏం లేదు, దండం పెట్టుకొని నామాలు చెప్తూ ఉంటాము. మళ్ళీ మంగళవారం వరకు మనకి దేవుడు అన్నీ చూసుకుంటాడు. ఆయన్నే ఇంకా మనకి ఏమేం కావాలో అన్నీ ఆయనే చూసుకుంటాడు. ప్రతి మంగళవారం ఆ దేవుడి నామం చెప్పుకుంటూ హ్యాపీగా గడిచిపోతుంది. లైఫ్ అంతా హ్యాపీగా ఉంది, ఎటువంటి కష్టాలు లేవు. నా సొంత అనుభవం ఏంటంటే దేవుడు మనం అడిగిన అన్నీ తప్పకుండా ఇస్తున్నాడు అండి. నాకు 2 పాపలు, అందరూ మంచి సెటిల్ అవుతున్నారు. హ్యాపీ అండి. జై శ్రీరామ్. ఇక్కడ మీరు చూసినట్లయితే పాండురంగ స్వామి మందిరం కూడా ఉంది. ఆయన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఈ గుళ్ళో మరొక విశిష్టత ఏంటంటే భక్తులు కోరికలు కోరుకుంటారు అని చెప్పాను కదా. కోరిన కోరికలు వాళ్ళు ముడుపు కట్టి కోరుకుంటారనమాట. ఇందాక మీరు చూసారు కదా గుండు అంటే స్వయంభూగా అక్కడ వెలిసారనమాట. అలా అక్కడ ముడుపు లాంటిది కట్టి కోరుకుంటారు, ఆ తర్వాత నెరవేరుతుంది అనేది భక్తుల నమ్మకం. జై శ్రీరామ్ అండి. నా పేరు శ్రీనివాసు. నేను ఇక్కడే పక్కకు వెనకాల ఏరియాలో ఉంటాను. బై బర్త్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇదే టెంపుల్కి వస్తుంటాను అనమాట. ఇక్కడ ఈ గుడి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే ఇప్పుడు భూమి గుండ్రంగా ఉందని ఎంత నిజమో, ఇక్కడ పాడి హనుమాన్లో హనుమంతుడు అంత పవర్ఫుల్, అంత శక్తివంతం అనమాట. ఇక్కడ చుట్టుముట్టు నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పుడు నాకు 40 చేంజ్. ఎన్ని సంవత్సరాలు ఎన్ని గుళ్ళు తిరిగి వచ్చినా కూడా లాస్ట్కి ఈ గుడికి వస్తున్నా సాటిస్ఫై అనమాట. ఇంకోటి ఏంటంటే చాలా 400 సంవత్సరాల పురాతనమైన టెంపుల్ అనమాట. ఇక్కడ ఈ గుడి గురించి మీ ద్వారా చాలామందికి తెలియజేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా మహిమగల గుడి. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా అన్నీ డెవలప్ అయ్యి అన్నీ అడ్డమైపోయినాయి, కానీ ఆ పక్క ఇవి సత్రాలు అనమాట. అవన్నీ సత్రాలు. అప్పుడు దారిన పోయేటోళ్ళు అందరూ వచ్చి ఇక్కడ వెయిట్ చేసి కొంచెం నైట్ స్టే చేసి వెళ్ళేటోళ్ళు అనమాట. పక్కకు అలక్ నిరంజన్ టెంపుల్ ఉంది, అక్కడ మంచినీళ్ళు బాగుంటుంది, నార్మల్ నీళ్ళు బాగుంటుంది. అక్కడ వెయిట్ చేసి నైట్ స్టే చేసేటోళ్ళు ఎడ్ల బండ్ల మీద పోయేటోళ్ళు ఉండేటోళ్ళు అంట. మా తాతలు వాళ్ళు చెప్పేటోళ్ళు అంట. అంత చాలా పురాతనమైన టెంపుల్. దీని గురించి మీ ద్వారా ఇంకా కొంచెం చెప్పి భక్తులు వచ్చేటట్టు చేస్తే చాలా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇప్పుడు కొత్త కమిటీ వచ్చినాక గుడి కూడా చాలా డెవలప్ అయింది. పాలిటిక్స్ వస్తున్నాయి కానీ ఎక్కడైనా కూడా దేవుని కోసం డెవలప్ అయింది అన్నమాట. నా పేరు రవీంద్రనాథ్. నేను ఇక్కడ గత 10 సంవత్సరాలుగా ఈ గుడికి వస్తున్నాను. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ స్వామి స్వయంభు గత 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కాబట్టి నేను ప్రతి మంగళవారము వచ్చి ప్రదక్షిణాలు చేసుకుంటుంటాను. నాకు అన్ని ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ బాగున్నాయండి స్వామి దయ వల్ల. మనం ఇప్పుడు ఏ చెట్టు కింద ఉన్నామో తెలుసా? జమ్మి చెట్టు కిందండి. ఏ ఆలయంలోనైనా అసలు ఇంత పెద్ద జమ్మి చెట్టుని మీరు ఎక్కడైనా చూసారా? ఈ ఆలయంలో జమ్మి చెట్టు ఇంత పెద్దగా ఉండడం విశేషం. అది కూడా తులసి మొక్క పెరిగే చోట. తులసి మొక్క కాకుండా అనుకోకుండా అలా జమ్మి చెట్టు పెరిగిపోయిందంట. అది మరీ విశేషం కదా.